అమ్మ నామస్మరణ ధ్యానిస్తూ కీర్తిస్తూ పూజిస్తూ చేసే భవానీ దీక్షలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలశ జ్యోతి ఊరేగింపు దేదీప్యమానంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశాలను అనుగుణంగా గత 43 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న కలశ జ్యోతి ఊరేగింపులో అమ్మ అనుగ్రహం కోసం భక్తజనం ప్రణమిల్లారు. అత్యంత వైభవంగా అట్టహాసంగా కొనసాగిన కలశ జ్యోతి ఊరేగింపులో సకల సాంప్రదాయాలు మేళవింపులతో జరిగిన ప్రదర్శన ధర్మ ప్రచారం ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం అనేది ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పిన కలశ జ్యోతి ఊరేగింపులో నగర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేదీప్యమానంగా కలశ జ్యోతి ఊరేగింపు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమబద్ధ దీక్షతో పూజించి అమ్మ అనుగ్రహం పొందడానికి కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు కలశ జ్యోతి ఊరేగింపు ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి సాయంత్రం 6 గంటలకు దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిరోహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.